ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తిని వాళ్ళు సంపాలని చూస్తున్నారంటే అవతలోళ్ళు చాలా పెద్ద మనుషులై ఉంటారు. వాళ్ళకి అతని సావు ముఖ్యం కాబట్టి పోలీసుల్ని సెక్యూరిటీ వాళ్ళని పెట్టినా చంపేస్తారనిపిస్తుంది. అందుకే సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. అతను స్పృహలోకి రాగానే నేరుగా ఇంటికే తీసుకొస్తాను. ఏంటక్క ఇది? అప్పుడు అతన్ని చంపాలనుకున్న వాళ్ళ గురించి అతనితోనే చెప్పిస్తాను. అప్పుడు మీరు లీగల్గా ఏం చేయగలరో అది చేసి అతనికి సాయం చేయండి. అలాగే శ్రీలక్ష్మి. మీరు కూడా ఏంటన్నయ్యా ఈ లక్ష్మి చెప్పిన దానికల్లా సరే సరే అని అనేస్తున్నారు? లక్ష్మి, అతనెక్కడ దాచావో చెప్పు. అది సీక్రెట్ ప్లేసా కాదా అని చెప్పి ఆలోచించి ఇంకో మంచి ప్లేస్కి షిఫ్ట్ చేద్దాం. రిస్కు అని మీరెందుకు అమ్మగారు ఈ రిస్కులో ఇన్వాల్వ్ అవుతారు? మీరు ఇన్వాల్వ్ కాకండి. అతని సంగతి నేను చూసుకుంటాను. అది కాదు లక్ష్మి, నీకు సిటీ కొత్త కదా. నువ్వు అతన్ని దాచిన ప్లేసు సరైందో కాదో అని అంతే. నేను ఇన్వాల్వ్ అవ్వాలని కాదు. అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా, చెప్పడానికి ఏమైంది నీకు? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడని సీక్రెటా ఏంటి? చచ్చా, అదేం లేదు మధుబాబు, చెప్తాను. అమ్మగారు అతన్ని చెప్పొద్దు శ్రీలక్ష్మి. నువ్వు దాచావు అంటే అది సరైన నిర్ణయమే అయి ఉంటుంది. అతన్నక్కడే ఉండనిద్దాం. ఎలా అయినా అతని ప్రాణాలు కాపాడి అతని కుటుంబానికి అప్పగిద్దాం. అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ పెద్దయ్యా. సరే సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఏదైనా పెడతాను. వెళ్ళండి. ఏటమ్మగారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతున్నారు? అదేం లేదు లక్ష్మి. అమ్మగారు, ఇది మీదే కదా అమ్మగారు? ఇది మీదేనా? అవునా, దొదిందే. నీకెక్కడ దొరికింది? చెప్పండి అమ్మగారు, ఇది మీదే కదా? అవును, నాదే. నీకెక్కడ దొరికింది? నానొకతన్ని హాస్పిటల్లో చేర్పించాను కదా, అతనున్న హాస్పిటల్లో దొరికింది. ఇది అతనున్న హాస్పిటల్లో దొరికిందా? అవును పెద్దయ్యా. అక్కడికి అమ్మగారు ఎందుకొచ్చుంటారా అని అనుమానం కలిగింది. కానీ అమ్మగారే ఈ బ్రేస్లెట్ తనదే అని ఒప్పుకున్నారు కదా.
ఏం జరిగిందో కూడా అమ్మగారే చెప్పాలి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు ప్రియంవద? ఆ, ఎందుకు వెళ్ళడం ఏంటమ్మా? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? నానా, మీకు నిన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని. తను కూడా ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనని చూడ్డానికి వెళ్ళాను. మీకు చెప్పే కదా వెళ్ళాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళొచ్చాను నాన్న. అప్పుడే అక్కడ మిస్ అయ్యి ఉంటుంది. నేను కూడా చూసుకోలేదు. థ్యాంక్ యూ లక్ష్మి. ఓ, అందుకోసమేనా ఉదయం నుంచి అలా ఉన్నావు? లక్ష్మి, నువ్వు అక్కడున్నావని చెప్తే నిన్ను కలిసేదాన్ని కదా లక్ష్మి. ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. సర్లే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఉమ్, అమ్మయ్యా, ఏదోలా తప్పించుకున్నాను. కానీ లక్ష్మి అతన్ని ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. నేను భయపడినంత పని జరిగేలా ఉంది. అమ్మా అమ్మా, నిన్నే. ఏటి? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. నాతో నీకే మాటలుంటారా? ఎల్రా నువ్వు. నిన్ను చూస్తుంటే నీలో నా కొడుకు కనిపించట్లేదు. క్షమించమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు ముందు అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. నీ పెళ్ళానికి ఏవైనా పని చెప్తే నువ్వు దాన్ని చీర కట్టుకుని పనులు చేస్తున్నావు. ఇద్దరిని గుడికి తీసుకెళ్లి సీతారాముల కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపిద్దామనుకుంటే దానికి కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. చేసింది సరిపోనట్టు మళ్ళీ ఏటి మాట్లాడతావరా నాతో? ముందు నువ్వు కోపం తగ్గించుకోమా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ఏటో చెప్పు ముందు. ప్రశాంతంగా ఎనాలో వద్దో తర్వాత చూద్దాం. చెప్పు. ఏం లేదమ్మా, పెద్దాయన ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మంటున్నారు. ఆ ముసలాయనికి ఏరే పని పాట లేదట్రా?